బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీ కస్టడీ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు అక్కడున్న పోలీసులు. ఇటు వంశీ అనుచరులపైన భూ కబ్జా కేసు నమోదైంది. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన శనగల శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ భూ వివాదంలో న్యాయం కోసం వంశీ అనుచరుడిపై భీమవరపు యతేంద్ర రామకృష్ణను గతంలో తాను ఆశ్రయించానని బాధితుడు చెబుతున్నాడు. న్యాయం చేస్తానని మాటిచ్చి దస్తావేజులు తీసుకుని ఆ భూమిని వేరే వాళ్లకు అమ్మేశారని కన్నీరు మున్నీరవుతున్నాడు బాధితుడు. ఏకంగా 81 ఎకరాల 91 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నారని చెప్పాడు. భూ దస్తావేజులు ఇచ్చిన తర్వాత తాను వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చిందని, ఆ సమయంలో ల్యాండ్ అమ్మేశారని వాపోతున్నాడు శ్రీధర్ రెడ్డి. ఇక వైసీపీ టైంలో తనకు న్యాయం జరగదని భావించి ఇన్ని రోజులు ఓపికగా ఉన్నానని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ధైర్యంగా బయటకొచ్చానని బాధితుడు చెబుతున్నాడు. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, అలాగే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక కస్టడీ అయింది ఇప్పుడు ముగిసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అటు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వల్లభనేని వంశీకి సంబంధించిన బాధితులు ఒక్కరొక్కరు తెరపైకి వస్తున్నారు. ఇక ఆయన భూ కబ్జాలకు పాల్పడ్డారు, ఆయన అనుచరులు కూడా ఈ భూ కబ్జాలు చేశారంటూ కూడా కేసు నమోదవుతుంది. ఇక దీనికి సంబంధించి అటు తేలప్రోలు గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఆశ్రయించడం, ఫిర్యాదు చేయడం కూడా మనం చూస్తున్నాం భూ కబ్జాకి సంబంధించి. ఇక ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాహిత్య అందుబాటులో ఉన్నారు. రైట్ సాహిత్య, ఇప్పటికే చూసుకుంటే వంశీ ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు, ఆయనకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన బాధితులు ఎవరైతే ఉన్నారో భూ కబ్జాలకు సంబంధించి ఒక్కరొక్కరు తెరపైకి వస్తున్నారు. ఇప్పుడు చూస్తే మనం శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించడం, ఇక ఫిర్యాదు చేయడం, తన ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్మేశారని చెప్పి కూడా ఫిర్యాదు చేయడం మనం చూస్తున్నాం. సో దీని ప్రకారం చూస్తే మరో కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తుందంటారా వంశీ పైన? ఎస్, వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత అయితే కనుక పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. ఒక్కొక్కళ్ళుగా బాధితులందరూ కూడా బయటకు వచ్చి వల్లభనేని వంశీ పైన కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. భూ కబ్జాల విషయంలో అయితే కనుక కీలక పాత్ర పోషించాడు వల్లభనేని వంశీ. అటు అనుచరులకు కూడా ఎలా వ్యవహరించాలి, ఏంటి, ఎవరిని బెదిరించాలి అనే దాని పట్ల కూడా అక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. ఇప్పటికీ 4 కేసులు కూడా అతని మీద ఉన్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది. ఇటు ఏదైతే వీరవల్లిలో ఒక కేసు అయితే నమోదైన నేపథ్యంలో ఇటు ఇవాళ నిన్న గన్నవరంలో 2 కేసులు అయితే వేయడం జరిగింది. అయితే ఇవాళ గన్నవరంలో ఏదైతే ఒక కేసుని తీసుకున్నారో దానికి సంబంధించి కూడా వల్లభనేని వంశీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, ఏంటి, ఆ భూ కబ్జాల విషయాల్లో అయితే కనుక ఇటు తన బాగా అనుచరుడుగా ఉన్న రంగా అయితే కనుక ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. బాధితులు కూడా అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. ఒకవైపు సత్యవర్ధన్ కేసులో అయితే కనుక పోలీస్ కస్టడీలో వల్లభనేని వంశీ ఇటు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ 3 రోజుల పాటు కూడా పోలీస్ కస్టడీలో అతను విచారణ జరుగుతూ ఉంది. నిన్న ఆల్రెడీ ముగిసింది. ఇవాళ 2వ రోజు కూడా కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్ష నిమిత్తం అయితే వల్లభనేని వంశీని ఇక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ బిగ్ టీవీతో కూడా ఎక్స్క్లూజివ్ గా ఆయన మాట్లాడడం జరిగింది. ఎలా ఉంది హెల్త్ అని అడిగితే కూడా హెల్త్ విషయంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చాలా మంది ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. తనకి హెల్త్ బాగాలేదు, కింద పడుకోలేకపోతున్నారు, అటువైపు ఆయన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు జైల్లో అని కూడా చెప్తూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వాటన్నిటి నేపథ్యంలో అయితే కనుక హెల్త్ ఎలా ఉంది అని అడిగితే బ్రహ్మాండంగా ఉంది అని వల్లభనేని వంశీ తన నోటితో తనే చెప్పిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అదేవిధంగా ఇటు కేసుల విషయం కూడా ఎన్నో ఆరోపణలు వినపడుతున్నాయి, ఎన్ని కేసులు పెడుతున్నారు, ఏంటి, ఏమంటారు దీని గురించి అని అంటే కూడా దానికి సంబంధించి మీ అందరికీ తెలిసిందే కదా అనే ఇంకొక సమాధానం కూడా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా వల్లభనేని వంశీ మనతో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్ కృష్ణలంక
పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అయితే కనుక ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్ష నిమిత్తం అయితే తీసుకెళ్లడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ సబ్ జైల్లో సబ్మిట్ చేసిన అనంతరం మళ్ళీ 3వ రోజు అంటే రేపు 10 గంటల సమయం నుంచి 5 గంటల సమయం వరకు అయితే మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ప్యారలల్ గా వల్లభనేని వంశీ పైన ఉన్న కేసులను అంటే ఒక్కొక్కటిగా రోజుకొక కేసు, ఇప్పుడు 4 కేసులు ఉన్న నేపథ్యంలో మరొక కేసు ఏమైనా రాబోతుందా? ఇప్పుడు శ్రీధర్ అనే వ్యక్తి మీరు చెప్పినట్లుగా తేలప్రోలు లో కంప్లైంట్ చేసిన వ్యక్తి అయితే ఇప్పుడు భూ కబ్జా వివాదంలో అయితే ఏ విషయాలు అయితే ఖచ్చితంగా వల్లభనేని వంశీ తను ల్యాండ్ విషయంలో ఎలా మోసాలకు పాల్పడ్డారు ఏంటి అనే దాని పట్ల కూడా ఖచ్చితంగా ఒక్కొక్కటి కూపి బయటకు లాగుతూ ఉన్నారు పోలీసులు. కృష్ణా జిల్లా పోలీసులు అయితే కనుక దీని మీద ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఒక్కొక్కళ్ళు బయటకి వచ్చి తన మీద కంప్లైంట్ ఇవ్వడం పట్ల కూడా కొంచెం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు కస్టడీలో ఉన్న వల్లభనేని వంశీ ఇటు సత్యవర్ధన్ కేసు మొత్తం దర్యాప్తు అంతా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని కేసులు యాడ్ అవ్వడం కూడా ఇది ఇంకా బలోపేతంగా మారే అవకాశం అయితే కనపడతా ఉంది. ఖచ్చితంగా వల్లభనేని వంశీకి మరింత జైలు శిక్ష పడే అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా కనపడతా ఉంది. అదేవిధంగా ఇటు సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు కానీ సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అయితే కనుక పోలీసులు నిన్న అడిగిన ప్రశ్నలతో పాటు ఇవాళ కూడా మరికొన్ని ప్రశ్నలు జోడించి అడిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అందులో వల్లభనేని వంశీ ఇవాళ కూడా నాకు కొన్ని విషయాలు తెలియదు, నాకు వాటికి ఎటువంటి సంబంధం లేదు అని సమాధానం ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే అతని డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా తన అనుచరుల్ని పంపించి వాళ్ళతోనే మాట్లాడించడం, వాళ్ళతోనే బెదిరించడం, వాళ్ళతోనే కిడ్నాప్ చేయించడం, కార్ పంపించడం, ఇవన్నిటిని బేస్ చేసుకుని ఖచ్చితంగా అతని ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ ఎవరైనా తన అనుచరుల దగ్గరికి వచ్చి తనకి ఇంటిమేట్ చేసినవి కానీ ఆ ప్రూఫ్స్ ఏమైనా దొరుకుతాయని చెప్పి పోలీసులు ఇప్పటివరకు చూస్తూ ఉన్నారు. ఆ పోలీసులకి అందినటువంటి ఆ మొబైల్ ఇన్ఫర్మేషన్ని బట్టి కూడా ఆ మొబైల్లో నుంచి తీసుకునే సమాచారాన్ని బట్టి కూడా మిగిలిన డేటా మొత్తం తీసుకునే అవకాశం ఎంతగానో కనపడుతుంది. ఆ డేటాని బేస్ చేసుకుని కూడా వల్లభనేని వంశీ ఇన్వాల్వ్మెంట్ కానీ A7, A8 ఈ మధ్య లోపల ఉన్న ఇద్దరి ముద్దాయిలకి ఎంతవరకు సంబంధం ఉంది ఈ కేసులో అనే దాని పట్ల కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు ఇంకొంతమందిని కూడా అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాన్ని పెట్టి ఇప్పటికే వెతుకులాట అయితే పోలీసులు కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళని పట్టుకున్న తర్వాత కూడా మరిన్ని వివరాలు తెలిసే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. రత్న సాహిత్య మనం చూస్తే వంశీ అనుచరుడైన భీమవరపు యతేంద్ర రామకృష్ణుడు, ఇతని పేరైతే తెరపైకి వచ్చింది. అతను భూ కబ్జాకి పాల్పడ్డాడని చెప్పి ఇతను కాకుండా వంశీ అనుచరులు ఇంకా ఎంతమంది భూ కబ్జాలకు పాల్పడ్డారు, ఇక వారికి సంబంధించిన విచారణ అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుందా? దాదాపుగా 15 మంది వరకు కూడా వల్లభనేని వంశీతో పాటు కలిసి ఈ భూ కబ్జా విషయాల్లో అయితే కనుక వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళని పిలిచి ఎవరైతే ఇప్పుడు గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో ఏదైతే మనం ప్రస్తుతం ల్యాండ్ 10 కోట్లకి సంబంధించిన విలువైన ఆ ల్యాండ్ ఏదైతే కబ్జాకి సంబంధించి హైకోర్టు అడ్వకేట్ సతీమణి కంప్లైంట్ రైజ్ చేశారో వాళ్ళ విషయంలోనే 10 సార్లు పలుమార్లు తనని అనుచరులు పిలిచి తనను బెదిరించినట్టుగా కూడా ఇవాళ ఆ అడ్వకేట్ మనతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం జరిగింది. అతను చెప్పిన వివరాల మేరకు అయితే కనుక ఆ స్థలంలో ఖచ్చితంగా తన ఇల్లు కానీ వైసీపీ కార్యాలయాన్ని కానీ తను అక్కడ నిర్మించుకోవడం కోసమే ఆ స్థలాన్ని తను అడిగినట్టుగా 25 లక్షలకి తన ఆ స్థలాన్ని కొన్నట్టుగా అంత అమౌంట్ తోనే మళ్ళీ నాకు అమ్మేయమని వల్లభనేని వంశీ డైరెక్ట్ గా ఫోన్ చేసి నాతో మాట్లాడారు అంటూ కూడా కృష్ణమూర్తి మనతో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా ప్రతి ఒక్క బాధితుడిని కూడా 10-15 మంది ఎవరైతే వల్లభనేని వంశీ అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని బెదిరించే నేపథ్యంలో అయితే కనుక భయపెట్టి భయాందోళనకి గురి చేసి మీరు కనుక ఒప్పుకోకపోతే ఇది చేస్తాం అని చెప్పేసి బెదిరించడం ఇలాంటి వాటన్నిటికీ పాల్పడిన నేపథ్యంలోనే వీళ్ళందరూ అప్పుడు ఆ గత ప్రభుత్వ హయాంలో వాళ్ళందరూ భయపడిన నేపథ్యంలో అప్పుడు కేసులు పెట్టలేకపోయారు. ఇప్పుడు ఏదైతే వల్లభనేని వంశీ లోపల అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తమకున్న సమస్యను బయటకు చెప్పుకోవడానికి అయితే బయటకు వస్తున్నారు. రోజుకొక కేసు అయితే కనుక ఖచ్చితంగా వెలుగు చూస్తోంది. ప్రతి ఒక్క కేసు అయితే కనుక ఒకదానిపైన ఒకటి వల్లభనేని వంశీ పైన అయితే కనుక ఈ భూ కబ్జాలకు సంబంధించి కూడా ఒక్కొక్క వివాదం బయటకు వస్తూ ఉంది. వీటన్నిటిని బేస్ చేసుకుని కూడా ఇంకా శిక్ష ఎక్కువగా పడే అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా వేచి చూడాలి. వీటన్నిటిని కూడా కృష్ణా జిల్లా పోలీస్ ప్రమిసెస్లో అయితే కనుక అక్కడ ఆ ఏరియాల్లోనే ఎక్కువగా అంటే వీరవల్లి, తేలప్రోలు, ఆత్మకూరు ఇలాంటి ఏరియాస్ అన్నిటిలో కూడా ఖచ్చితంగా ఆ భూ కబ్జాలకి వీళ్ళు పాల్పడ్డారు కాబట్టి ఆ ఏరియాల్లో ఇంకా ఏమైనా జరగబోతున్నాయా అంటే
రోడ్డు సైడ్ ఉన్న ల్యాండ్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఎక్కువ వాల్యూ చేసే ల్యాండ్స్ అన్నిటిని మీద కూడా టార్గెట్ చేసినట్టుగా కూడా అర్థం అవుతా ఉంది. వాటన్నిటిని బేస్ చేసుకుని కంప్లైంట్ల ఆధారంగా ఖచ్చితంగా దర్యాప్తును అయితే ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎంతైనా కనపడుతుంది. ఒకవైపు సిట్ కూడా దీని మీద ప్రత్యేక దృష్టిని అయితే ఏర్పాటు చేసింది. ఏదైతే కేసులు నమోదవుతున్నాయో వాటిలో ఒక్కొక్క దాన్ని బేస్ చేసుకుని ఆ కీలక అంశాలను అయితే కనుక బయటపెట్టే అవకాశం ఎంతైనా కనపడుతూ ఉంది. కాబట్టి ముందు ఏం జరగబోతుందని అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్ సాహిత్య, ఇప్పటికే వల్లభనేని వంశీ విచారణ ముగిసింది, రెండో రోజు విచారణ కూడా ముగిసిన నేపథ్యంలో ఎటువంటి కీలక అంశాలు తెరపైకి వస్తున్నాయి? ఆయన విచారణలో ఏదైనా సమాధానం చెప్పడం జరిగింది అంటే ఇంతకు ముందు విచారణలో మనం చూసాం ఏది కూడా గుర్తులేదు తెలియదనే సమాధానాలు మనం విన్నాం. దీనికి సంబంధించి ఈ రోజు జరిగిన విచారణలో ఎటువంటి అంశాలని ఆ పోలీసులు ఆయన అడగడం జరిగింది, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రెండవ రోజు విచారణ అయితే కనుక పూర్తయిందని చెప్పొచ్చు. ఇవాళ 10 గంటల సమయం నుంచి 5 గంటల సమయం వరకు కూడా తనకి అనుమతులు ఉన్నాయి. ఆ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలోనే ఉదయం 10 గంటల కన్నా ముందే పోలీసులు నిన్న మొదటి రోజు కొద్దిగా ఆలస్యమైన నేపథ్యంలో అయితే ఇవాళ ఇంకొంచెం ఎక్కువ సమయం కేటాయించి వల్లభనేని వంశీని ప్రశ్నలు అడగడానికి అయితే కనుక ముందుగానే అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి వైద్య పరీక్షలు చాలా త్వరగానే పూర్తి చేసుకొని 10:30-11 సమయానికి అయితే కనుక కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా 4 గంటల పాటు కూడా అంటే మధ్యాహ్న భోజన సమయం మినహాయించి మిగిలిన సమయం అంతా కూడా 4 గంటల సమయం పాటు వరకు కూడా ప్రశ్నలు సంధించారని చెప్పొచ్చు. ఆ ప్రశ్నలు కూడా ఖచ్చితంగా ఈ సత్యవర్ధన్ ఎలా తెలుసు, మీ ఇంటికి వచ్చారా అనే వాటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. మిగిలిన విషయాలన్నీ కూడా నిన్న ఏదైతే సమాధానాలు చెప్తున్నారో అదే విధంగా నాకు తెలియదు గుర్తులేదు అనే విషయాలనే ఎక్కువగా చెప్పినట్టుగా అలాగే సమాధానం చెప్పినట్టుగా మనకి సమాచారం అందుతా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాహిత్య. రైట్, ఇక వల్లభనేని వంశీ కస్టడీ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. ఇక కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ఎండలు ఉంటారు బ్రహ్మాండం ఉన్నారు. మీకు తెలుసు కదా ఏందబ్బా ఎండలు ఉంటారు బ్రహ్మాండం ఉన్నారు. మీకు తెలుసు కదా ఎన్నో